దిస్ ఇస్ మై ఎవ్రీడే లైఫ్. ఓకే. ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను ఇలానే కూర్చొని సిడాన్ ఇక్కడనే కూర్చొని ఇలా మాట్లాడుతూ ఉంటాను. ఇంతకన్నా మంచిది ఏం కావాలి. సంవత్సరంలో ఎన్ని రోజులు ఇక్కడికి వస్తుంటారు సార్? 1.5 months ఒకసారి వస్తాను. 1.5 month. ఏం సార్ పర్టికులర్ రీజన్ ఏమైనా ఉంటుంది సార్? అంటే నేను ఒక రైతుగా, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా ఇప్పుడు మళ్ళీ వ్యవసాయం మొదలు పెట్టినప్పటి నుంచి సో కన్సిక్యూటివ్ వన్స్ ఇన్ ఎవ్రీ 6 weeks వస్తుంటారు. ఓకే. అంటే పర్టికులర్ రీజన్ అంటే ఇది మీకు ఏదో అట్మాస్ఫియర్ కోసం కాకుండా ఇక్కడికి వంశ పారంపర్యంగా వచ్చేటటువంటి సాంప్రదాయాన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. సార్ ఇందాక మేము విలేజ్ ఎంట్రీలో ఎంటర్ అయినప్పుడు వెహికల్ కొంతమంది ఆపి మీ నాన్నగారి గురించి కావచ్చు, మీ కుటుంబ నేపథ్యం గురించి అడగని 10 మందిలో దాదాపు 10 మందికి 10 మంది పాజిటివ్ గా నేర్పారు తప్ప సోమనరసింహారెడ్డి గారు అని అంటే ఆ దొర చాలా మంచి వ్యక్తి, ఆపద అని చెప్పి వాళ్ళ ఇంటి తలుపులు తడితే 24/7 ఏ రాత్రిలైనా కూడా వాళ్ళ గడిలు అట్లనే తెలుసుకొని ఉంటాయి అని చెప్తున్నారు. ఏం సార్ స్పెషాలిటీ? ఆ పేరు సంపాదించడానికి ఒక ప్రత్యేకత ఏంది? వారి యొక్క ఉన్నత హోదా, ఓకే, వారి యొక్క ఉద్యోగ రీత్యా చేసినటువంటి పనులు, డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పనులు తో వారు బాగా ట్రాన్స్ఫార్మర్స్ కానివ్వండి, పవర్ లైన్స్ కానివ్వండి, హై టెన్షన్ లైన్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఈ ఊరికి అనే కాదు ఈ జిల్లా మొత్తం స్థాయిలో చాలా మట్టుకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకేం చెప్తారు సార్? అంటే నాన్నగారు ఈ రకంగా ఉండడానికి ఆయన ఏమైనా ప్రత్యేకమైన ఆలోచనలు ఉన్నాయా వారికంటే? మీతో ఎప్పుడైనా షేర్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయా? ఆలోచనలు అంటే ఏం లేదు, చేసుకుని వెళ్ళిపోవడమే అంతేగాని వి నెవర్ హ్యావ్ ఎనీథింగ్ స్పెసిఫిక్ ఇన్ అవర్ మైండ్స్. అంటే వారికి తోచింది, వారికి కరెక్ట్ అనిపించింది, ఊరు బాగుపడాలి, ఊరి కోసం చేయాలని వాళ్ళు తాపత్రయపడ్డారు. అలానే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు ఈ ప్రాంత ప్రజలకు నాన్నగారి తరపున ఏమేం పనులు చేశారంటే మీ మాటలు ఏం చెప్తారు సార్? చాలా చేశారు. ఈ ఊరి కరెంట్ బాగుపడింది అంటే నాన్నగారే, ఈ ఊరికి సబ్ స్టేషన్ వచ్చిందంటే నాన్నగారే. సో అలాంటి చాలా చాలా కార్యక్రమాలు చేశారు. చుట్టుపక్కల జిల్లా మొత్తంలో కూడా వాళ్ళు మా ఊరు నుంచి కనీసం ఒక 4 డిపార్ట్మెంట్ లో కూడా ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళు కూడా మంచి ఉన్నత స్థాయిలో జాబ్ చేస్తున్నారు. లైన్ మెన్ లాగా ఇన్స్పెక్టర్ కూడా చేస్తున్నారు. సార్ గతంలో ఆపద అని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తి ఈ ఇంటి తలుపులు తడితే మీ నాన్నగారు వారికి తోచినంత సాయం కానీ వారికి నచ్చినంత సాయం చేస్తుంటే కదా, అదే పరిస్థితులు ఇప్పటికీ మీ జనరేషన్ లో కూడా మీ స్థాయిలో కూడా ఉన్నాయని అంటే? ఉన్నాయి. చేయలేదు. మార్పులు చేర్పులు ఏం లేవా? మార్పులు చేర్పులు అంటే కాలం గడిచిన కొద్దీ మనం కూడా చేంజెస్ అనేవి వాటితో పాటు మనం సాగుతూ ఉండాలి మన జీవితం. అంతేగాని అవే వాటి సిచ్యువేషన్ తగ్గట్టు మన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు అడాప్ట్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్. సో ఎగ్జాంపుల్ చాలా ఉంటాయి. ఆ టైంలో ఇంత ఉన్నత అది లేదు, టెక్నాలజీ లేదు, there's not many things that are not available to common people. ఇప్పుడు ఏంటంటే ద టచ్ ఆఫ్ ద ఫోన్ అందరూ చూసేస్తూనే ఉంటాం. సో థింగ్స్ హ్యావ్ చేంజ్. సో ఒకరు పిలుచుకురావాలంటే వెనకట పిలుపు అది అనేది ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి. టెక్నాలజీ హెస్ ఇంప్రూవ్డ్. సో యూ హ్యావ్ టు అడాప్ట్ టు ద చేంజెస్. ఓకే. ఈ ఇల్లు ఎన్నేళ్ళగా ఉంది సార్ ఇక్కడ? మాకు ఇంతకుముందు పాత ఇల్లు ఉండేది. సో ప్రాబబ్లీ దట్ వాస్ బిల్ట్ వెన్ మా గ్రాండ్ పేరెంట్స్, మా గ్రాండ్ మదర్ సపరేట్ అయినప్పుడు మాకు ఈ ఏరియా వచ్చింది. మాది యాక్చువల్లీ ఆపోజిట్ ఉన్న ఇల్లు. సో మా పెద్దనాన్నకి అది వచ్చింది, ఇది వచ్చింది, 2 brothers కి అటు వచ్చింది. సో అప్పుడు మాకు పాత ఇల్లు ఉండే, అది కూలగొట్టి 2023 కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి మళ్ళీ రీబిల్డ్ చేసినాం. 2003. అంటే మేము అందరం ఏదో ఈ రోజు ఇంటర్వ్యూ పర్పస్ వచ్చినాం కాబట్టి వీళ్ళందరూ పోగేసిరా, లేదంటే ఏ రోజు అయినా కూడా మీ దగ్గర ప్రతి సందర్భాలు ఇట్లనే ఉంటారు? వస్తూనే ఉంటాం, అది కామన్. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో పీపుల్ కమ్ టు యూ ఆస్కింగ్ ఫర్ some kind of help. ఓకే. మీరు మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ జరిగింది సార్? మీరు ఎక్కడ చదువుకున్నారు? మోస్ట్లీ మా ఎడ్యుకేషన్ అంతా 10th వరకు హన్మకొండలో జరిగింది. హన్మకొండ. తర్వాత వెంట ఇంటర్మీడియట్ సెయింట్ మేరీస్ లో చేశాను. 9193. ఏ గ్రూప్ సార్? MPC. ఓకే. సో దాని తర్వాత నేను ఐ డిడ్ మై ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ EEE ఫ్రమ్ ధార్వాడ్ యూనివర్సిటీ, హుబ్లీ సార్, ధార్వాడ్. సో ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు మీరు, అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఐఎమ్ an entrepreneur, more of an entrepreneur. I invest. సో అక్కడ జరిగిన ఇన్వెస్ట్ లో వచ్చిన లాభాలంతా కూడా మీ నాన్న ఎవరిది వాళ్ళే. మేము తల్లిదండ్రులమే కావచ్చు కానీ ఎవరి ఆస్పెక్ట్స్ వాళ్ళకు ఉండే. సో he looked on his own sort of interest and I had my own sort of interest. The only common interest మాకు ఇద్దరికి ఉన్నది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో. ఓకే. We were very common.
ఏమనిపిస్తుంటది సార్ అప్పుడప్పుడు జనాలు అందరు వస్తుంటే మీ నాన్నగారి పేరు తీస్తుంటే లేదా మీరు రోడ్ల సైడ్ పోతుంటే నాన్నగారి గురించి గొప్ప చెప్తుంటే విన్న సందర్భాలలో మీకు ఏమనిపిస్తుంటే అంత బంధం, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా చాలా రోజులు రాలేదు ఊరికి. ఓకే. సో అల్లే నాన్నగారి ఉన్న రోజులు వారి ఆధీనంలో నడిచింది. సో ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ఇంట్రెస్ట్. వారు చేస్తున్నారు కదా పెద్ద మనిషి, మనం వేలు పెట్టదు చేసే పనులలో. సో మై ఇంట్రెస్ట్ వేర్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద వరల్డ్. తన వ్యక్తిగత జీవితంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ గా ఉన్న మీరు వై యు హావ్ చూజన్ ది పొలిటిక్స్ సైడ్ అని అంటే పర్టికులర్ రీజన్ ఏం చెప్తారు మీరు? Politics is for the people. I would say democracy is for the people, by the people. అంతే కదా. సో దట్స్ వై యూ వాంట్ టు సర్వ్ ద పీపుల్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అంటే ప్రజలకు సేవ చేయాలి అంటే రాజకీయం ఒకటే ఒక మార్గం కాకుండా అంటే మై ఓన్ చారిటబుల్ ట్రస్ట్ ఉన్నాయి. ఐఎమ్ స్టార్టింగ్ మై ఓన్ చారిటబుల్ ట్రస్ట్. ఓకే. అలా అని చెప్పి ఇక్కడ గౌడ సంఘానికి కూడా ఒక గుడి కూడా కట్టించాను. అరౌండ్ 18 lakhs పెట్టి వాళ్ళకి కూడా గుడి కట్టించాను. సో ఇట్ స్టార్టెడ్. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ గా మీరు చేంజ్ కావాలనుకుంటే ఇట్ విల్ టేక్ టైం. సో స్లోలీ విల్ స్టార్ట్ బిల్డింగ్. ఏ స్వార్థం లేకుండా దశాబ్దాల కాలంగా మీ తండ్రి గారి వారసత్వంగా వస్తున్నారు కదా, ఎందుకు ఎవరిని అడిగినా కూడా ఒక రూపాయి కాదనకుండా ఇస్తున్నారు అని అంటే దీని వెనకాల ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి? లేదు, మీ డాడీ మీ నాన్నగారి తరం నుంచి ఎవరు వచ్చినా కూడా ఒక 1 రూపీ మీరు ఇవ్వగలిగే స్థాయిలో ఉన్నారు అని అంటే దీనికి ఇంకేమన్నా ఆశించి మీరు అట్లా కార్యక్రమాలు చేస్తున్నారా? I don't expect anything from anyone. I'm by myself. I'll be by myself. చూద్దాం ఫ్యూచర్ లో ఏమవుతుందో కానీ at the moment I'm very content with what I'm doing. మీరు ఇందాక మాట్లాడుతూ నేను ఎవ్రీ మంత్ కి ఒక 2 months కి ఒకసారి వస్తుంటా, అందరినీ కలుస్తుంటా అన్నారు కదా, ఏంటి ప్రధాన కారణం ఏంటంటే ఇందాక నాకు సరిగా ఆన్సర్ రాలేదు. పేరెంట్స్ ఉంటారు, మమ్ ఉంటుంది. I need to look after my mom. Okay. So I have ఇప్పుడు అగ్రికల్చర్ ఫార్మింగ్ అవుతుంది. I have some construction happening in Hyderabad. So monitoring is more important. అవును. సో దట్స్ వాట్ ఐ ఎన్ని ఎకరాల వరకు ఉంటుంది సార్ మీకు ఇక్కడ? మాకు ఇక్కడ 9, ఇక్కడ 13 acres వరకు. 13 acres. మొత్తం ఎంతమంది వర్కర్స్ పనిచేస్తుంటారు? ఇక్కడ 2 ఉంటారు పర్మనెంట్, 24/7 2 ఉంటారు. ఒకతను చూసుకుంటాడు ఓవరాల్ సర్వే. నేను గతంలో మీ ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి నేను గోశాలను కూడా పరిశీలించడం జరిగింది. సుమారు ఒక 30 నుంచి 40-50 గోశాల 30 దాకా వరకు ఉన్నాయి. ఏంది పర్టికులర్ గా వాళ్ళు వంశపారంపర్యం నుంచి వస్తుంది వెనకటి నుంచి. దట్స్ ద సార్ట్ ఆఫ్ ట్రెడిషన్ వి ఫాలోయింగ్. సో ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్ ద ట్రెడిషన్. అంటే మీకంటూ పర్టికులర్ రీజన్ ఏం లేదు? రీజన్ అంటే గోమాతను ఆల్రెడీ మనం పూజిస్తాం. సో నేను ఎవ్రీ మండే కూడా ఐ ఆల్వేస్ యూస్ టు ఫాస్ట్. ఓకే. సో ఫర్ ద లాస్ట్ 30 odd years. సో గోమాత, గోదానం, సో అవన్నీ ట్రెడిషనల్. కుర్తి దేవస్థానానికి కూడా నేను ఎవ్రీ 2 years ఒకసారి ఇంట్లోకి వెళ్ళి మన ఇంట్లో జన్మించినటువంటి గోమాతను కానీ కోళ్ళని కానీ ఇస్తూ ఉంటాను. జనరల్ గా సామాన్యంగా మనకు తెలిసినంత వరకు ఫారెన్ లో ఉండే వాళ్ళంతా కూడా భారతీయ సంస్కృతిని పెద్దగా పట్టించుకోరు, కాపాడరు అని చెప్తుంటారు కదా, కానీ మీరు వాటికి భిన్నంగా ఉన్నారు కదా. భిన్నమైన అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ యూ రైజ్డ్. ఓకే, మీ పెంపకం ఎలా జరిగింది, వాల్యూస్, ఫ్యామిలీ ఎథిక్స్. సో దోస్ ఆర్ ది థింగ్స్ ఐఎమ్ స్టిల్ క్యారింగ్. అంటే నేను ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాను. ఐ డోంట్ నో ఇఫ్ మై కిడ్స్ వుడ్ డూ ఇట్. ఓకే, బట్ as long as I'm here నేను చేయగలను. ఏంటి సార్ మీకు నాన్నగారిలో నచ్చే ఒక గొప్ప అంశం ఏందని అంటే ఏం చెప్తారు? ఐడల్. He's been idol for whole of my life. Okay. He was very disciplined. చాలా డిసిప్లిన్ అయిన మనిషి. So he had his timings. So ఈ టైం కి you need to go to bed. You have to, అంటే పడుకోవాలంటే పడుకోవాలి 9 o'clock. Early morning 4, early to bed, early to rise. Systematic ఉంటుంది. చాలా డిసిప్లిన్. And more of that, he's very close to me, close to my heart. And I had that different sort of relation with my dad. Where I can talk anything, ఏమైనా మాట్లాడచ్చు నాతోటి. ఓకే, కాకపోతే he used to suggest me. And he's always been a supporter of me. నేను ఏం చేసినా కానీ నాన్నగారు నాకు అండగా దండగా మనస్థైర్యం. And I have hiccups అంటే ఒకసారి కింద పడ్డా మీద పడ్డా he always used to encourage me. So సార్ ఇప్పుడున్న పరిస్థితులలో మీరు కూడా చాలా సందర్భాల్లో వినే ఉంటారు, ఏందనంటే ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు వచ్చేసరికి దొర అనే ఒక పేరు వినంగానే దొరలు అని అంటే వాళ్ళు కంప్లీట్ గా అహంకార పూరితమైన భావజాలతో ఉంటారు. లేదంటే వాళ్ళ ఇంటి చుట్టూ ఎవరైనా వెళ్ళినా కూడా ఒక సామాన్య కింది స్థాయి వ్యక్తులు వెళ్తే కూడా చెప్పులు తీసి నడవాలనే ఒక పరిస్థితులు ఉండేవి అని చెప్పి మనం వింటుంటాం. నేను కూడా ప్రాక్టికల్ గా చూడలే. మీరేమైనా అటువంటి సందర్భాలు మీ నాన్న దగ్గర చూసిన సందర్భాలు ఉన్నాయా? అంటే those sort of things used to happen long way back. చాలా రోజుల క్రితం జరిగేది. People are changing. As I said before, everything is changing. Change is for good. Okay.
మనం కూడా అందరితో ఇయర్ రేపల్లో ఇన్ దిస్ 21st century కులాలు మతాలు ఏందండి ఏమిస్తుంది వాట్ డస్ ఇట్ గివ్ యూ ఎక్కడ పోతున్నాం వి హెడింగ్ టువర్డ్స్ 27th century ఇంకా కూడా పాతకాలం నమ్మకాలు మాట్లాడుకుంటూ వెళ్తే అది వి ఆర్ గోయింగ్ నోవేర్ సో ఐ డోంట్ అంటే నాన్నగారులో అటువంటి మీరు పరిస్థితులు ఎప్పుడైనా గమనించిన సందర్భాలు ఉన్నాయంటున్నా లేవు అంటే పెద్ద మనుషులు వారి జనరేషన్ వేరు బట్ పరిస్థితులు వేరు most of my life I said I never came to this place. Okay. And for the last 23 odd years I never అంటే వచ్చిన ఒక గంట సేపు కూర్చొని వెళ్ళిపోయాం. So that's the way we grown up. So I don't speculate things based on what things are happening, but I'll just say it's foolish to believe in those things. ఎందుకు సార్ మీకు ప్రత్యేక రాజకీయాల్లో రావాలని ఎందుకు అనిపించింది? ప్రత్యేక రాజకీయాలు అంటే look, my dad has that kind of passion for politics. Okay. But he never directly involved కాలేదు అతను. He never got involved directly, but he was indirectly a power maker. అంటే చెప్పేటోడు కానీ directly he never used to get because he used to యుద్ధంలో పాల్గొన్నాడు కానీ యుద్ధం గెలుస్తాడు అట్లా కాదు కానీ he used to be a government employee. For him to be in that stage, so he doesn't want, and he being a union leader, it doesn't look good for the people because people have ప్రజలకు డిఫరెంట్ థాట్స్ ఉంటాయి. ఎవరు ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి దాన్ని ఏమంటారు ఓపెన్నెస్ అనేది వాళ్ళకి అంకితం. మనం ఎంత చేయలేము కదా, చెప్పినా కానీ వాళ్ళు చేయలేరు. సో హీ కెప్ట్ ఇట్ యాజ్ అన్ ఓపెన్ సీక్రెట్ అవుట్ సైడ్. సరే, ఇప్పుడున్న పరిస్థితులలో మీరు కేవలం మీ తండ్రి గారికి ఒక రాజకీయ వారసులుగానే కాకుండా ఆయన ఆశయాలకు కూడా మీరు వారసులు అంటే దీన్ని మీరు అంగీకరిస్తారా? ఆయన ఆశయాలు అని అంటే లుకింగ్ ఆన్ ద పాజిటివ్ సైడ్. ఓకే, నేను కూడా పాజిటివ్ గానే అంటున్నా. నథింగ్ నెగటివ్. పాజిటివ్ సైడ్ ఐఎమ్ 100% విత్ హిమ్. నాకు ఆయన నేర్పించిన అవే కానివ్వండి, ప్రిన్సిపల్సే కానీ, డిసిప్లిన్ ఐ స్టిల్ హ్యావ్ విత్ మీ. అండ్ ఒక ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది హీ హెస్ గివెన్ మీ ఎవ్రీథింగ్. సార్, మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా నాన్నగారిలో కంప్లీట్ గానీ డిజైర్ అంటూ, లేదంటే ఆయన ఇంకా మిగిలిపోయిన ఆశయాలు అంటూ మీరు ఇంకా ఫుల్ఫిల్ చేయాలి అని అంటే అటువంటిది ఏదైనా ఏముంటది? He has lived up to his dreams. And he lived up fulfilled. He is a happy man. He passed away beside me. Even though COVID time lo kuda I was with him when he passed away. I was beside him when he passed away. So what else do you ask for? So okay, slang English లో బాగా మాట్లాడుతున్నారు మీరు. ఇప్పుడు కూడా చాలా ఏళ్ళు అవుతుంది కదా. సో తెలుగు మళ్ళీ ఒక లాస్ట్ 2 years నుంచి స్పష్టంగా మాట్లాడుతున్నాను, కానీ అప్పుడప్పుడు తడబడతాను. సో ఇంగ్లీష్ కౌన్సిల్. సార్, మీ స్లాంగ్ లో మార్పు కనిపిస్తుంది నాకు, మీ నడకలో మార్పు కనిపిస్తుంది మాకు. కానీ మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో మాత్రం మీ నాన్నగారి తరంలో ఉన్న వస్తువులు ఏదైతే ఉన్నాయో, సామాగ్రిలు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ గా ఇట్లనే భద్రపరిచి పెట్టినట్టుగా మనకు కొంతవరకు ఈ అట్మాస్ఫియర్ చూపిస్తా ఉంది. ఏంది పర్టికులర్ రీజన్? ఫ్యూచర్ జనరేషన్ కి చూపించాలనే తపన అంతే. సో డే బై డే పాత జ్ఞాపకాలు, పాత వస్తువులు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కచరం బండి అయినా కానీ, నాగలైనా కానీ, అవన్నీ వంశం అంటే నాయనమ్మలు నాన్నలు తిరిగినప్పటి అవన్నీ. ఓకే. సో కొన్ని రోజులు ఏంటి సార్ ఆ బండి ప్రత్యేకత ఏంది? ఆ బండి మొత్తం వరంగల్ జిల్లా మొత్తం తిరిగింది అందులో మా నాయనమ్మ. ఓకే. సో షీ వెంట్ ఎవ్రీవేర్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్. ఇంకోటి ఎడ్ల బండి కూడా ఉండదు కానీ కొంచెం ఖరాబ్ అయింది. సో ఒక ఎడ్ల బండి, కచరం బండి కట్టుకొని తిరిగేది, ఎందుకంటే బస్సులు లేవు కదా మెయిన్లీ. సో ద మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వాజ్ దిస్ వన్. అన్న, మిమ్మల్ని మీరు ఫారెన్ నుంచి ఇక్కడికి వచ్చిన సందర్భాల్లో చాలా మంది ఇక్కడ స్థానిక ప్రజలు సునీల్ ద్వారా వచ్చిండు లేదంటే సునీల్ రెడ్డి పటేల్ వచ్చిండు అని మాట్లాడుతుంటారు. సో ఏమనిపిస్తుంటారు మీకు? అంటే మీరు ఫారెన్ కల్చర్ ఉండి వస్తుంటారు కాబట్టి ఇక్కడ ఆ రెస్పెక్ట్ కావచ్చు, ఆ మొరాలిటీ కావచ్చు, అవన్నీ ఉన్న తర్వాత ఎట్లా అనిపిస్తుంది మీకు? I don't ask them to call me anything. Okay. I'm very happy if they call me even by name, by my name. Na peru etu vilchina palkuta. So I don't, if they give that, that's respect for me, and then I reflect the same respect for them. వాళ్ళు గౌరవించినట్టు నేను కూడా వాళ్ళని గౌరవిస్తాను. దట్స్ మై ప్రిన్సిపల్. మీరు రాజకీయాల్లో రావడం మీకు కరెక్ట్ అనిపిస్తుందా సార్? అంటే మీ వ్యక్తిగత జీవితానికి? వ్యక్తిగత జీవితం రాజకీయంలోకి రావడం అని అంటే ఐడియాలజీస్ ఆర్ డిఫరెంట్. ఓకే. సో లెట్స్ సీ ఇన్ ది ఫ్యూచర్ హౌ డస్ ఇట్ వర్క్. ప్రస్తుతానికి అయితే ఫుల్ ఫ్లెడ్జ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది.
వాట్ హ్యాపన్స్ నెక్స్ట్ అనేది వేచి చూద్దాం. సార్ మీరు అనుకుంటే పంచభక్ష పరమాండాలు అన్ని కూడా మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు ఉన్నా కూడా పాలిటిక్స్ లో వచ్చి అండ్ ఇక్కడ ఎర్ర టెండర్లో ప్రచారం చేసుకుంటా, లేదంటే పబ్లిసిటీ చేసుకుంటా, లేదంటే ప్రజల్ని ఇదంతా ఎందుకు, ఇదంతా నాకు ఇబ్బందులు, నేను అనుకుంటే ఏసీలో కూర్చొని లక్షలు సంపాదిస్తా కదా అని అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీకు? జీవితంలో అన్ని అనుభవించిన. లెట్స్ ఫేస్ దిస్ వన్. ఓకే, అంటే ఇంకా స్ట్రాంగ్ డిజైర్ ఏదైనా కానీ కష్టపడింది సుఖపడలేదు. ఓకే, in order to achieve something you have to work your level best. సార్ నేను ఇప్పుడు క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, అడిగిన తర్వాత మీ మనుషులతోటి మమ్మల్ని బెదిరియడం కానీ కెమెరాలు వెళ్ళగొట్టడం అటువంటివి ఉండవు అని అంటే, హరాస్మెంట్ అనేది ఉండదు అని అంటే అడుగుతా. You're under 24 hours camera surveillance. ఓకే, ఇక్కడ కూడా ఉంటాయా? మొత్తం it will follow you everywhere throughout the house. ఓకే, నేను ఏం మాట్లాడాను, if you want the recording footage I'll more than happy to. కొంతమంది మీ స్థానిక ప్రజలే మాట్లాడుతూ సునీల్ పటేల్ ఏదో పైసలు బాగా దండిగా ఉన్నాయి కాబట్టి రాజకీయాల్లో రావాలనుకుంటుంది తప్ప ఈయనకు స్థానిక నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ లేదు, ఇతనికి ఏం తెలుసు స్థానిక సమస్యల ప్రజల సమస్యల గురించి అని చెప్పే వ్యక్తులకు ఏం చెప్తారన్న మీరు? ఎవరి ఊహాగానాలు వాళ్ళకి. సో ఇప్పుడు మనము వాళ్ళ మనసులో ఏమున్నది, సో వాళ్ళు మా పార్టీ వాళ్ళే కావచ్చు, అపోజిషన్ పార్టీ వాళ్ళే కావచ్చు, సో చెప్పలేం, వాళ్ళ మనసులో ఉన్నది వాళ్ళు చెప్పారు. సో లెట్ us wait and see what my reaction is. మనమైతే పెట్టుకోలేం కదా, ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకోలేం. పైసలు దండిగా ఉన్నాయంటే కష్టపడితే ఎవరికైనా ఉంటాయి, కష్టపడితేనే సుఖపడతాం. అంతేగాని వారి మనసులో ఏముంది అనేది వారు చెప్పారు, అవగాహన లేదనేది వాళ్ళకి తెలియదు. వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. అంటే మీరు ఏ లక్ష్యాలతో రాజకీయాల్లోకి వచ్చారంటున్నాను? ఏ లక్ష్యాలతోటి అంటే ఇదే ఫాదర్ లెగసీ కంటిన్యూ చేద్దామని. ఏంది మీ ఫాదర్ లో మీకు అనిపించిన కంప్లీట్ యాజ్ అ పొలిటీషియన్. సో వాట్స్ లెఫ్ట్ ఇన్ అవర్ ఫ్యామిలీ ఇస్ that's the only portfolio he didn't achieve. So I think as a son I'll do it for him. సార్ ఇప్పటి వరకు నాన్నగారి పేరు పక్కన పెడితే స్పెషల్ గా మీ గురించి ఏమైనా స్పెషలైజేషన్ అంటే ఇప్పటి వరకు మీరు వ్యక్తిగతంగా చేసిన సేవలు ఏమైనా ఉన్నాయని అంటే ఇక్కడ ఈ స్థానిక ప్రజలకు కావచ్చు, ఈ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు? నియోజకవర్గ ప్రజలకంటే మొన్నటి గుడి కట్టించాను ఒకటి. జస్ట్ స్టార్టెడ్ 6 months, 1 or even 1 year. సో చారిటబుల్ ట్రస్ట్ నాన్నగారి పేరు మీద స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫ్యూచర్ లో విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్. ఎంతవరకు ఎంత డిస్టెన్స్ వరకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఎక్కడికైనా వెళ్తాం. ఇఫ్ ప్రజలు సహకరిస్తే విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. ఎటువంటి సహకారం కావాలి మీకు ప్రజల నుంచి? సహకారం అని అంటే పైకి ఎక్కడం కింద గుంజడం అనేది సహకారం కాదు. ఓకే, ఒకరిని ప్రోత్సహిస్తే 4 పనులు చేయడానికి కూడా సాధ్యమవుతుంది నాకు. ఒకదానికి నన్ను వెనకకి నెట్టేసారు అనుకోండి, ఐ స్టార్ట్ థింకింగ్ నెగటివ్ వేస్. సో దట్ షుడెంట్ హ్యాపెన్ ఇన్ పాలిటిక్స్. అంటే మా ఊరు పరంగా చెప్తున్నాను. సో దట్స్ వేర్ ఇట్ ఈస్. ఇంకా నెగటివ్ థింకింగ్స్ వచ్చే ఆలోచనలు ఉంటాయా భవిష్యత్తులో? 48 now, so I don't think so. యంగ్ ఏం కాదు, matured, have my own kids, family, so I don't think so. నాకు అలాంటి వచ్చినా కానీ sit down, relax. సరే, మీరు ఇతర దేశాల్లో ఆర్థికంగా స్థిరపడ్డా కూడా ఇక్కడ స్థానిక తెలంగాణ ప్రజలకు వచ్చేసరికి మీరు కావచ్చు, మీరు నమ్ముకున్న నాయకులంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతిపక్షంలో ఉన్నారు కదా, అధికార పార్టీ పెట్టే ప్రలోభాలకి లేదంటే అధికార పార్టీ పెట్టే ఇబ్బందులకి సైతం తట్టుకొని ప్రజల కోసం నిలబడే ఒక గట్స్ మీ దగ్గర ఉన్నాయనంటే? 100%. ఒకసారి మళ్ళీ ఆలోచించని చెప్పండి అన్న. కమిట్మెంట్ 100%. పార్టీ ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నారు? కాన్ఫిడెన్స్ అని అంటే ఇప్పుడు ఒక పార్టీలోకి మనం దిగినప్పుడు ఏదైనా కావచ్చు, మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. చెడు జరిగిందని వేరే దునకలేము కదా. వేర్ ఇస్ ద కన్సిస్టెన్సీ? సో లెట్స్ వెయిట్ అండ్ సీ. 10 ఏళ్ళు పవర్ లో ఉన్నారు, గివ్ దెమ్ 5 ఇంకా సంవత్సరం అయిపోతుంది కదా, ఇంకా 4 ఏళ్ళు ఇవ్వండి. కానీ అన్న, మీ కుటుంబ నేపథ్యం అంతా చూసుకుంటే నాన్నగారు విధి విధానాలు కావచ్చు, ఆలోచనలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ దెన్ వై యూ హ్యావ్ చూజన్ టు టిఆర్ఎస్ అని అంటే ఏం పర్టికులర్ రీజన్ ఏం? కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బాగాలేదు సెంట్రల్ లో. ఓకే, సో దట్స్ వై. మీకు తెలుసు, మాకు తెలుసు, ఆఫ్ ద రికార్డ్ ఏం జరుగుతుంది నాకు తెలియదు. ఓకే, నన్ను అడిగితే కాదు, జనాలందరికీ తెలుసు ఆఫ్ ద రికార్డ్ ఏం జరుగుతుంది అనేది మనకు తెలుసు. నాయకత్వం బాగాలేదే ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చారంటారా? ఎన్ని రాష్ట్రాల్లో ఉంది అధికారం వాళ్ళది? కాంగ్రెస్ తెలంగాణలో వచ్చింది కదా. 33 స్టేట్స్ లో ఎన్ని రాష్ట్రాల్లో అధికారం ఉంది వాళ్ళది చెప్పండి మీరు. అంటే అగ్రనాయకత్వం బాగాలేదు అన్నట్ట? అగ్రనాయకత్వం బాగాలేదని పాలిటిక్స్ లో ఇటు అటు జరుగుతూనే ఉంటాయి. తమిళనాడులో 2 పార్టీలు ఉంటాయి, దిస్ ఆర్ దాట్. ఓకే,
వీళ్ళు 10 ఏళ్ళు వాళ్ళు 10 ఏళ్ళు, వీళ్ళు 5 ఏళ్ళు వాళ్ళు. సో నేషనల్ పార్టీ లెవెల్లో వాళ్ళ కరెక్ట్ లీడర్ ఉంటే అప్పుడు ఆలోచించవచ్చు, కానీ ఐ డోంట్ థింక్ సో. ఇక మనం మాట్లాడద్దు సార్. మిమ్మల్ని రాజకీయాల్లోకి ఎందుకు వచ్చిరంటే మేము ప్రజలు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చినాం అని మీరు అంటున్నారు. కొంతమంది మీ స్థానిక ప్రజలను అడిగితే ఆ సునీల్ రెడ్డి అనే వ్యక్తి ఏదో జాక్పాట్ కొట్టేద్దామని, ఎలా అయినా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మళ్ళీ ఇక్కడ గెలుస్తారు, మళ్ళీ నేను ఒక పారాషూట్ లీడర్ ఎదుగుతానని చెప్పి పగటి కళలు కానీ ఈ పార్టీలోకి వచ్చిండు, తీరా చూస్తే మోసపోయిండు అని చెప్పి చాలా మంది మాట్లాడుతారు. ఏం జాక్పాట్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో? జాక్పాట్ అంటే మీరు ఒక జాక్పాట్ కొట్టాలనుకుంటారు. జాక్పాట్ అంటే సడన్ గా వచ్చిన ఆఫర్ ని వినియోగించుకోవడం, సడన్ గా వచ్చిన అవకాశాన్ని వినియోగించు. ఆఫర్ ఏది? గెలిస్తే వస్తది కదా, రాకుంటే గెలుస్తదని మీరు అనుకున్నారు కదా. అనుకున్నాం, ఎప్పుడైనా గెలుస్తామనే మీరైతే అనుకున్నారు కదా, ఒప్పుకున్నారు కదా. ఇప్పుడు ఏది గెలుస్తామని స్థానిక నాయకుడు గెలుస్తారని అయితే మీరు అనుకున్నారు. అనుకున్నాం. ఓడిపోతామని ఎవరు అనుకోరు. ఓడిపోతామని అంటే ఎవరు ఎలక్షన్ లో కూడా నిల్చోరు. అవును, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. గెలిస్తే పార్టీ పరంగా పనిచేద్దాం, వాళ్ళు రికగ్నైజ్ ఇచ్చేవని ఇస్తే దట్స్ డిఫరెంట్ స్టోరీ. లేకుంటే పార్టీలో ఇప్పుడు ఓడిపోయిన సగం మంది అటు జంప్ అయినా మేము లేవా గట్టిగా? అంత లేవా? గట్టిగానే ఉంటాం. ఏమైతే ఏం చేస్తాం. కానీ మంత్రి గారి దగ్గర నుంచి ఇప్పుడు ఈ మధ్య కాలంలో వస్తున్న ఒక టాక్ ఏందనంటే, పక్కనే ఒక పెదొంగర కొంత గ్రామాలు కావచ్చు, చిన్నొంగర మొత్తం అంతా కూడా కేవలం ఒక సునీల్ రెడ్డికి ఫోన్ చేసేసి చాలు, అక్కడ సంబంధించిన కార్యక్రమాలు కానీ ఏదైనా మంచి చెడు ఉన్నా అతనే చూసుకుంటాడు అని చెప్పి. లేదండి, వాస్తవం. నాయకులు నన్నంతసేపు ఐఎమ్ పార్టీ క్యాడర్. పార్టీ ఏం నిర్ణయిస్తుందో ఏం చేయమంటుందో చేస్తాం. ఏంటి మీకు కాంగ్రెస్, మీ నాన్నగారు నమ్మిన కాంగ్రెస్ ని కాకుండా బిఆర్ఎస్ లో మీకు నచ్చిన అంశాలు ఏంటంటే చెప్పిందా? ఇంక్లైండ్ కాదు, ఆలోచన విధి విధానాలు ఉన్నాయని నేను అప్పుడే చెప్పిన. సరే, మీకు వ్యక్తిగతంగా బిఆర్ఎస్ లో నచ్చిన అంశాలు ఏంది, ఎందుకు మీరు జాయిన్ అయ్యారు? తెలంగాణ తెచ్చిందే బిఆర్ఎస్, కాంగ్రెస్ కాదు. ఒకసారి అన్న మళ్ళీ చెప్తారా? తెలంగాణ ప్రజలదే కేసీఆర్ తెచ్చింది, జగమేర సత్యం. ఓకే, దాంట్లో తప్ప ఏమున్నది? సెంట్రల్ లో వాళ్ళ పవర్లు ఉంటే వాళ్ళు సంతకాలు పెట్టి చేస్తే వాళ్ళు ఇచ్చినట్ట. కొట్లాడింది, చేసింది తెలంగాణ ప్రజలు. దీనైతే యాక్సెప్ట్ చేస్తారు కదా? 100% ఓకే. తెలంగాణ తెచ్చింది కాకుండా ఇంకా పార్టీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు పరిపాలించింది కదా. 10 ఏళ్ల కాలంలో మీకేం నచ్చింది? అడ్మైర్ కేటీఆర్ గారు. Admire KTR. The way he spoke, he's very, very polished leader. Intellectual. Very intellectual. He speaks very high. He's got the charisma to lead the state. I don't think so any other person in this politics, in this day of politics, I don't think so anyone has got that charm to take over. సో ఏం చెప్తారన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇక నుంచి ఏదో షెడ్యూల్కి వెళ్లాల్సిందే అని చెప్తున్న కొంతమంది నాయకులకు ఏం చెప్తారు మీ వంతు? బండరు దొడ్లకు తోలుతామని అన్నారు కొంతమంది ఇక్కడ నాయకులు వచ్చి. అది బంజరు దొడ్డు అనేది తెలియదు వాళ్ళకు. వాళ్ళ 5 మందితోటి గవర్నమెంట్ ఫామ్ చేసిండ్రు. వాళ్ళ అపోజిషన్ ఉన్నప్పుడు 5 మంది, ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసిండ్రు. అప్పుడు ఏమైనా కాంగ్రెస్ పార్టీ మట్టుగరిచిపోయింది అన్నారు. వచ్చిందా లేదా? విల్ కమ్ ఇన్ టు పవర్. ఇట్స్ జస్ట్ టైం అంతే. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు, ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు అది వేరే ఇష్యూ. చేయలేదు అనుకోండి, అసంతృప్తితో ఉంటే బాగా కొట్టేస్తారు, మళ్ళీ మేము పవర్లోకి వస్తాం. దట్స్ ద డిఫరెన్స్ అంతే. నమ్మకం ఉందా అది మళ్ళీ అధికారంలోకి వస్తుంది? ఎట్లా చెప్తున్నారు సార్? వస్తుంది. వాళ్ళకి 5 ఏళ్ళు ఇచ్చి చూద్దాం పాలన. పథకాలు చేస్తుండ్రా? మీకు తెలియదు. వాళ్ళు వచ్చినాయా? మీకేమన్నా వచ్చినాయా? నాకైతే ఇప్పటివరకు ఏం రాలేదు. మరి ఇంకేంది మీకు రాలేదు? చాలా మంది ఇక్కడ నిల్చున్నారు, అడగండి ఎవరికైనా వచ్చినాయంటే. అన్న, కాంగ్రెస్ పార్టీ 8 నెలల పరిపాలనలో మీ అభిప్రాయం ఏందనంటే ఏం చెప్తారు? Too early to decide. వాళ్ళకి ఇంకో సంవత్సరం ఇచ్చి చూద్దాం. సో ఇప్పుడు ఇట్స్ too early to decide. గివ్ దెమ్ another year. వాళ్ళు ఫెయిల్యూర్ సక్సెస్ అనేది తెలిసిపోతుంది. సునీల్ రెడ్డి అనే వ్యక్తి నెలకొకసారి స్థానిక నియోజకవర్గానికి, స్థానిక గ్రామానికి అలా ఏరోప్లేన్ లో వస్తాడు, ఏరోప్లేన్ వెళ్ళిపోతాడు తప్ప ఈయనకు స్థానిక సమస్యలు ఏం తెలుసు, స్థానిక ప్రజలు పడే ఇబ్బందులు ఏం తెలుసు అని చెప్పే వ్యక్తులకు ఏం చెప్తారు? స్థానిక సమస్యలు ఏంటంటే, స్థానిక సమస్యలు అని అంటే ఏరోప్లేన్ లో పోతేనే తెలిసినది కాదు. నేను అది చెప్పిన ఇంతకుముందు, టెక్నాలజీ అనేది ఉంది, న్యూస్ అనేటివి ఉన్నాయి, ఎవ్రీ డే ఛానల్స్ ఉన్నాయి, మీలాంటి ఛానల్స్ ఉన్నాయి, చెప్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. కన్సిస్టెంట్ గా ఇక్కడ ఉంటారా మీరు? అక్కడికి వెళ్ళినా కూడా నాకు అన్ని అప్డేట్స్ ఉంటాయి. ఇక్కడ ఉండాలి అనే పరిస్థితి లేదు ఇప్పుడు. ఇవాళ ఇక్కడ ఏం జరుగుతుందో దేశం అంతా చూడొచ్చు, అప్లోడ్ చేస్తే విత్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ సెకండ్స్. సో విల్ కీప్ అప్ టు ది డేట్. అంతే, అప్డేట్స్ కి అప్డేట్ అయి ఉండాలి అంతే. సో మిమ్మల్ని నమ్ముకున్న స్థానిక ప్రజలందరికీ మీ వంతుగా మంచి సందేశాన్ని ఇవ్వాలంటే ఏం చెప్తారు మీ ప్రజలకు? మంచి సందేశం అంటే ఏ ఉద్దేశంలో? డెవలప్మెంట్ పరంగా మెనీ ఇష్యూస్ ఉంటాయి, టాపిక్స్ ఉంటాయి. డెవలప్మెంట్ పరంగా
కొట్లాడదాం, వాళ్ళని అడుగుదాం. ఇవ్వకుంటే ధర్నాలు చేసుడో ఏదో ఒకటి ఉంటది కదా, అది చేద్దాం. మొదలైతే మనం అడగాలి కదా, వాళ్ళు చేయనివ్వండి, ఇంకో సంవత్సరం టైం ఇవ్వండి వాళ్ళకు. చేయకపోతే అప్పుడు అప్పుడు దాన్ని బట్టి మనం తీసుకుంటాం ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఎందుకు సార్ ఇప్పుడు గెలిచిన స్థానిక ఎమ్మెల్యే నుంచి కూడా మీకు కోట్లల్లో ఆఫర్స్ వచ్చినాయని కూడా విన్నాం. ఎందుకు వచ్చి ఉంటే మంచి వినియోగించుకోవచ్చు కదా, ఎందుకు ప్రతిపక్షంలో ఉండి ఇబ్బందులు ఎందుకు మీకు? లేదు అదేం లేదు. కాన్ఫిడెన్స్ గా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఫోన్ కాల్ రాలేదు. ఝాన్సీ రెడ్డి గారి దగ్గర నుంచి ఎటువంటి ఫోన్ కాల్స్ మీకు రాలేదు? రావు కూడా. ఓకే, ఎందుకు ఏదో ఆన్ స్క్రీన్ చెప్పాలని చెప్తున్నారు మీరు తప్ప వాస్తవాలు చెప్తలేరు అంటున్నారు. అంటే అంత కాన్ఫిడెన్స్ ఎందుకు అంటున్నారు? రావండి, భవిష్యత్తులో రావని ఎట్లా పోము, వారికి తెలుసు మాకు తెలుసు. వెళ్ళే అవకాశాలు ఉండొచ్చేమో, ఒకసారి మళ్ళీ ఆలోచించండి. ఆలోచించే ప్రసక్తే లేదు, వెళ్ళే ప్రసక్తే లేదు. మేమేం కాంట్రాక్ట్లు చేసేటోళ్ళం కాదు, మేమేం అవి ఇవి చేసేటోళ్ళం కాదు. మాకు ఆర్థిక లావాదేవీలు గవర్నమెంట్ వచ్చేటి ఏం లేవు. వైగో ఇక్కడ ఉన్న గదే రాజు, అక్కడ ఉన్న గదే రాజు. పోయి అవతల కూర్చొని 3వ బెంచ్ లో 4వ బెంచ్ లో కూర్చోవాల్సిన అవసరం మాకేంది? ఇప్పుడు మొదటి బెంచ్ లో ప్రతిపక్షంలో మొదటి బెంచ్ లో కూర్చుందాం, సింపుల్ as that. అడుగుదాం. ప్రయారిటీ ఉందా మీకు ఇప్పుడు టిఆర్ఎస్ లో? ప్రయారిటీ అని అంటే 100%. ప్రయారిటీ లేనిది మనకు పూజలు పెద్దలు ఉన్నారు, వాళ్ళ సలహాల మేరకు విల్ టేక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, అంతే. ఏం చెప్తారన్నా, ఎందుకు ఇంత ఒకనొక దగ్గర 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఈ ప్రాంతం నుంచి దయాకర్ రావు గారు ఓడిపోవడాన్ని ఎక్కడ అసలు తప్పిదం ఎక్కడ జరిగిందంట? మెనీ ఇష్యూస్ అంటే మీరు గమనించిన నేపథ్యంలో తప్పిదం అనేది అసలు మిస్టేక్ ఎక్కడ జరిగింది? ఓటమెరుగని నేత, అలాంటి ఆయనకు కొంచెం జరిగినాయి అంటే కొన్ని పథకాలు అమలు కాలేదు, కొన్ని అవి ఇవి కొంచెం మిస్టేక్స్ అని. దాని వలన ప్రజల్లో కొంచెం ఇంకోటి ఏంటి అని అంటే ఎప్పుడు ఈయనైనా అనే ఒక టాపిక్ కూడా వచ్చింది. సో ప్రజలు కొంచెం మార్పు కోరుకున్నారు అంతే. కానీ ఇప్పుడు వారికి కూడా తెలిసిపోతుంది అక్కడ ఏం లేదు, తప్పు చేసి అదే మన కేసీఆర్ అన్నట్టు ఉన్నదాన్ని విడిచిపెట్టి ఎగిరేదాన్ని తెచ్చుకున్నట్టు అయిపోయింది ప్రభుత్వం. ఇప్పుడు మీరు బయట తిరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వచ్చి మిమ్మల్ని కలుస్తున్నారన్న, అంటే దయాకర్ రావు గారిని మిస్ చేసుకున్న సందర్భాలు వాళ్ళ యాక్టివిటీలో కానీ ఫేస్ కట్ లో మనం గమనిస్తున్నారా? తెలుస్తుంది చాలా మట్టుకు. కానీ ఆయన తిరుగుడు ఆయన పరామర్శలు చాలా బాగా చేస్తారు. అంత కెపాసిటీ నేను ఎవరిని చూడలేను, ఏ నాయకుని చూడలేను. ప్రతి ఒక్క మండలం ప్రతి ఒక్క ఊర్లో వెళ్తాడు సార్. బీఆర్ఎస్ పార్టీలో మీ స్థానిక నాయకత్వం సపోర్ట్ ఎట్లుంటదన్న? ఇటు పక్కన పెదవంగర కావచ్చు, తొర్రూరు కావచ్చు, ఇటు చిన్నవంగర కావచ్చు, దేవరూపుల, కొడకండ్ల, రాయపర్తి, ఇలా ఎట్లా ఉంటది మీ నియోజకవర్గాలు? మీకు సహకారం ఎట్లుంటది? సహకారం మంచిది, సపోర్ట్ ఎట్లుంటది? సపోర్ట్ ఉంటుంది. నా సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ అవసరమైతే వాళ్ళ సపోర్ట్ మనకు ఉంటుంది. అంతేనా? లేదంటే మేము ఇన్నేళ్ల నుంచి కష్టపడ్డాం, వారికి ప్రయారిటీ ఉంటుంది, ప్రయారిటీ. ఓకే, వాళ్ళకి ప్రయారిటీ. మనం వెనుకొచ్చిన వాళ్ళం వెయిట్ అండ్ సీ అంతే. ముందున్న వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇవ్వాలి కదా, అంతే. ఓకే సార్, మీరు మంత్లీ వన్స్ ట్వైస్ వస్తుంటారు కదా, సో ఎందుకోసం వీడికి వస్తుంటారు? మీకు ఎటువంటి మనశ్శాంతి కావాలని అనిపిస్తుంది మీకు? ప్రశాంతత ఉంటుంది, పీస్ఫుల్ మైండ్. అక్కడ పని చేసి వచ్చి 1-2 వీక్స్ ఇక్కడ వచ్చి రిలాక్సేషన్ టైం ఉంటుంది. ఆ రిలాక్సేషన్ లో కూడా ప్రజల్ని కలుస్తూనే ఉంటారా 24/7? అంటే మీకు అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టం అన్నట్టు మీ మాటల్లో? చాలా ఇష్టం, ఐ లైక్, బట్ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను, కానీ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. అంటే మీకు పొలాల్లో తిరగడం, లేదంటే అట్మాస్ఫియర్, ఆ కల్చర్ అంతా కూడా ఎట్లా అనిపిస్తుంది మీకు? వెళ్తాను, తిరుగుతాను. ప్రాక్టికల్ గా మీరు ఎప్పుడైనా ఇష్టమేలా, లేదంటే మీరు చేసిన సందర్భాలు ఉన్నాయంట? లేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అంటే నాన్నగారు చాలా మొదటి నుంచి చేసారు. సో మధ్యలో ఆఫ్టర్ మై ఫాదర్ పాస్డ్ అవే we had to give it away to someone to look after for the last 3 years. And తర్వాత then I thought నాకు కొంచెం తెలిసింది. ఓకే, సో then I started doing it. This is my first year. సార్ మీరు పాలిటిక్స్ లో మీరు కొత్త కాబట్టి, సరే మీరు వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ బిజినెస్ ఆంటర్ప్రినర్ గా పక్కన పెడితే, రాజకీయాల్లో మీరు కొత్త కాబట్టి మీకు సంబంధించిన నాయకుల దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపడతారా, లేదంటే వాళ్ళకి చెప్పడానికి ఇష్టపడతారా? నేర్చుకోవడం ఇష్టపడతాను. నేర్చుకోవడం ఇష్టం. ఏ విషయమైనా నేర్చుకోవడం. స్టూడెంట్ నేను ఇంకా. ఓకే, చాలా టైం ఉంది నాకు, వాళ్ళకి చాలా అనుభవం ఉంది. మనం ఇప్పుడు వచ్చినాం కదా, ఇట్స్ బెటర్ టు లెర్న్. తర్వాత కాకుండా నేను చాలా క్విక్ లెర్నర్ అని, నాకు అంత టైం పట్టకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఓకే, ఫాస్ట్ లెర్నర్ అన్నమాట. అంటే మీరు ఎడ్యుకేషన్ లో ఉన్న స్పిరిట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే పాసిబుల్ అవుతుంది అనుకుంటున్నారా? చూద్దాం, వెయిట్ అండ్ సీ.
లెట్స్ వెయిట్. సో మీరు ఇందాక మాట్లాడుతూ మేము మా ట్రస్ట్ ద్వారా కూడా కొన్ని వర్క్స్ ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసినాం ఆల్రెడీ, కొన్ని సంథింగ్ ఏదో చెప్పారు కదా. సో ఇఫ్ డోంట్ మైండ్ మనల్ని ప్రాక్టికల్ గా చూపించడానికి మీరు వస్తారా? ఏమైనా ట్రబులింగ్ ఉందంటే రైట్ సార్. థ్యాంక్ యూ సార్. రైట్. సో అన్న మమ్మల్ని ఇప్పుడు ఎక్కడికి తీసుకుపోతున్నారు? మా పొలాలు ఓకే, అట్లా గుడి కట్టించిన కదా, అక్కడ తీసుకెళ్దాం. ఎన్ని ఎకరాలు ఇప్పుడు? ఎన్ని ఎకరాలు చూపిస్తాను. ఇప్పుడు ఒక 11 acres వరకు వరి వేసినాము. ఓకే, ఒక 3 acres వరకు పెసర్ చేసినాం. ఓకే, అంటే మీరు చిన్నప్పుడల్లా రెగ్యులర్ విజిట్ చేస్తుంటాను. ఇప్పుడు పల్లి అంటున్నా సార్, పెసర్జన్ ఏరినాం ఆల్రెడీ. సో ఇంకొకసారి ఏరాల్సి వస్తుంది మళ్ళీ. ఎంత మంది స్టాఫ్ ఉంటారు సార్ అగ్రికల్చర్ చూసుకోవడానికి? స్టాఫ్ ముగ్గురు. ఓకే, మొత్తం వాళ్ళేనా? ఫుల్ టైం మొత్తం. ఇది మన ఫెస్టిలైజింగ్ కానీ తెప్పించి పెడతాను, వాళ్ళే వచ్చి చేస్తారు. అంటే వాళ్ళు మీకు బాగా నమ్మకస్తులట్టు ఉంది. నమ్మకస్తులు ప్లస్ మా దగ్గర పనిచేసిన వాళ్ళంతా ఆల్మోస్ట్ 12-15 years నుంచి ఉన్నారు. 15 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఓకే. మా పశువులు కాసే పిల్లగాడైతే ఆల్మోస్ట్ 15 years. మీ నాన్నగారి తరం నుంచి వస్తున్న భూములే నాన్న, లేదంటే మీరు ఇక్కడ నాన్నగారి తర్వాత కొన్నవేమన్నా? నాన్నగారి తరం నుంచి వచ్చినాయి, కొనగలుసుకోలేదు. నాన్నగారి చేతులారా ఉన్న భూమి కాబట్టి మీరు ఆ ప్రిమిసెస్ లో తిరుగుతున్నప్పుడు నాన్నగారి ఆలోచనలు లేదా అమ్మగారి ఆలోచనలు చెప్పేవారు నాకు, ఇక్కడ ఇది ఉంది అక్కడ అది ఉంది అని చెప్పేవారు. సో అన్ని గుర్తు వస్తుంటాయి తిరిగినప్పుడల్లా. బట్ అంటే టైం పాసెస్ బై మెమరీ అనేది వానిష్ అవుతుంటాయి. సో స్లోలీ నేను నేర్చుకున్న కొద్దీ థింగ్స్ ఆర్ ఫేడింగ్ అవుట్ అన్నట్టు. కానీ సార్ అందరు ఇప్పుడు మనం ఫారెన్స్ లో ఉండే వాళ్ళందరూ ఎంటర్‌ప్రెన్యూర్ల వ్యక్తిగత జీవితాలను పరిశీలిస్తే వాళ్ళు ఇక్కడ ఏవి కూడా వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన ఆనవాళ్ళు ఏదైతే ఒకటి కూడా ఉండవు. ఎగ్జాంపుల్ గానీ వాళ్ళు ఎక్కడ పుట్టిరో వాళ్ళకి తెలియదు, ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ స్టోరీ, మీ దగ్గరికి వచ్చేసరికి మీ నాన్నగారి తరం కాలం నుంచి వస్తున్న అలవాట్లను కావచ్చు, విధి విధానాలను స్టిల్ ఇప్పటికీ మీరు మానిటైజ్ చేస్తున్నారు అని అంటే ఎట్లా అన్నట్టు? డోంట్ వాంట్ టు లూజ్ అదేం ఏమంటారు అంటే గ్రాండ్ పేరెంట్స్ నుంచి వచ్చిన దాన్ని కంటిన్యూ చేయాలి. వదులుకోవడం ఇష్టం లేదని అంటే నెక్స్ట్ జనరేషన్ కి చెప్పడానికి కూడా ఎవరు లేరు. సో నెక్స్ట్ ఐఎమ్ ఫోకసింగ్ మోర్ ఆన్ నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, దే బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ ఆస్ట్రేలియా, దే సిటిజన్స్ ఓవర్ దేర్. సో ఐ ఆస్క్ దెమ్ వస్తారా అంటే డాడ్ యూ గో జస్ట్ వాంట్ టు స్టే. విల్ అంటే వస్తారు కానీ హాలిడే పరంగా వస్తారు, అది వస్తారు. సో వెన్ దే లుక్ ఎట్ దీస్ థింగ్స్ వాళ్ళు అమేజ్ అయిపోతారు. డాడ్ వాట్స్ దిస్ అంటే ఇదేంటి అదేంటి అంటే నా పిల్లలకు నేను నేర్పించుకుంటున్నాను. సో దట్స్ ది ఓన్లీ థింగ్ ఐఎమ్ ఫాలోయింగ్ ద ట్రెడిషన్ ఫర్. So maybe some people get influenced looking at me, then that's a different story. But as far as me, I don't want to lose the legacy of my father and my great parents. ఇంట్లో మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది సార్? మ్యామ్ ది కావచ్చు, చిల్డ్రన్స్ కావచ్చు, అంటే మీరు ఇటువంటి ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు 100% I think I should thank my wife first. She is the whole and soul supporter. ఎందుకంటే నేను ఈ జర్నీలో లాస్ట్ 2-3 years నుంచి ఎక్కువ ట్రావెలింగ్ చేస్తుంటే, సో షీ ఫోకస్ మోర్ ఆన్ కిడ్స్, తర్వాత బిజినెస్ చూసుకోవడం అంటే. సో షీస్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ పార్ట్. ఎందుకంటే సమ్ టైమ్స్ మనం కూడా ఎక్కువ బర్డెన్ వాళ్ళ మీద చేసినా కూడా. సో ఏం చెప్తారు మేడం గారి గొప్పతనం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఓకే, మ్యామ్ గారు చూస్తున్నారు మీరు, సార్ మిమ్మల్ని ఎంతగా ఇష్టపడుతున్నారు అనేది వారి మాటలోనే చూస్తున్నారు కాబట్టి. సో ఎట్లా సార్ అంటే అరే నాన్నగారు ఈ టైంలో నా పక్కన ఉంటే బాగుండేది, నాకు సజెషన్స్ ఇస్తే బాగుండేది అని అనిపించిన సందర్భాలు ఎప్పుడైనా? చాలా సార్లు ఉన్నాయి. వెనెవర్ నాకేమన్నా కష్టం గానీ గెట్ స్టక్ ఇన్ సమ్ థింగ్స్, నాన్న ఎలా ఆలోచించేవాడు అనేది ఒకసారి నేను ఆలోచిస్తాను. ఓకే, సో దాట్ ఇంప్రూవైజెస్ మై థింకింగ్ పవర్. ఎందుకంటే నాకు కూర్చొని ఆలోచించుకొని, సో ఐల్ కమ్ బ్యాక్ అగైన్ స్టోరీ బోర్డ్ నుంచి, ఐల్ కమ్ బ్యాక్ అగైన్ అండ్ సే ఓకే డూ ద ప్రోస్ అండ్ కాన్స్, మంచిది చెడు, ఇచ్చేస్తే ఇది అవుతుంది, ఇచ్చేస్తే ఇది అవుతుంది అని ఆలోచించుకొని దాన్ని బట్టి ఐ ఎవాల్వ్ మై ఓన్ థింగ్స్. మీ లైఫ్ స్టోరీలో స్ట్రగ్లింగ్ పీరియడ్స్ ఉన్నాయా సార్? ఇప్పుడు ఎన్ని ఎట్లా మీరు ఫేస్ చేసి? చాలా స్ట్రగ్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి. ఓకే, బట్
ఏదైనా డిఫికల్ట్ అనిపించిన పరిస్థితులు ఏమన్నా అంటే the most struggling moment was when my dad passed away. It took Okay. me 1.5 years to come out of the shell. ఓకే అంటే మైండ్ సెట్ నుంచి బయటికి రావడానికి it took me nearly 2 years. Oh, God. And that time my wife was So far, really a good supporter, అంటే చాలా బాగా సపోర్ట్ చేసి, ఎందుకంటే I thought I lost a good friend, my father, అనేసరికి it took me time. ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకుంటారా నాన్నగారు? ప్రతి ఆల్మోస్ట్ we used to talk for like 3-4 hours a day. నేను అక్కడ ఉండగానే నేను వాకింగ్ చేసేటప్పుడు నాకు ఫోన్ మాట్లాడేవాడు, మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ ఫోన్ మాట్లాడేవాడు. ఆల్మోస్ట్ 3-4 times మాట్లాడుకునేది ఎవ్రీ డే. Even with kids, we used to talk them school పోయే ముందు స్కూల్కి వచ్చినాక we used to manage. So that kind of relation when I lost with my father, so then it took me some time to rebounce back. ఓకే, అంటే మా నాన్నగారిని మిస్ అయిన సందర్భాలు అయితే మీకు చాలా చాలా ఇప్పటికి కూడా ఇప్పుడు ఎవ్రీ డే ఎమోషనల్ అనిపిస్తుందా ఎప్పుడన్నా? You didn't actually look into my tears, but when I started talking, I had tears in my eyes. So బాగా ఎమోషనల్ అవుతున్నారు మీరు నాన్నగారు అని చెప్పగానే. he was very close to me. ఓకే, He was very close to me, and then we did a lot of things together, business parangaane gaani, family parangaane gaani. So మంచి వాతావరణంలో కట్టించిరన్న టెంపుల్. పాతది టెంపుల్ ఉండే, అన్న సో దే asked me to ఓకే. ఏం టెంపుల్ అన్న ఇది? కంఠమేశ్వర స్వామికి. ఓకే, అంటే మీ విలేజర్స్ రిక్వెస్ట్ మేరకు ఇక్కడ కట్టించాం. ఓకే, ఇంకా పనులు ఇంకా పూర్తి కావాల్సినది ఉన్నట్టుంది కానీ పెయింట్ ఒకటి, few things to be done. ఓకే, ఇది కంప్లీట్ గా మీ పేరు కూడా ఉంది కదా అక్కడ? పేరుంది, నిర్మాణదాత పాకనాటి సునీల్ రెడ్డి గారు అని పేరు కూడా ఉంది. ఏంటి సార్ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏందనంటే మీకు తెలిసినంత వరకు ఏం చెప్తారు? టెంపుల్ పరమేశ్వర టెంపుల్కి వెళ్తుంటారా? సోమేశ్వర స్వామి టెంపుల్ ఎవ్రీ వచ్చినప్పుడు వెళ్తుంటాం. కానీ మీలాంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ టెక్నాలజీని నమ్మినంతగా ఈ దేవుళ్ళు దయాలంటి నమ్మవరు అని చెప్తుంటారు కదా. That's their personal beliefs. ఓకే, ఎవరి వాళ్ళకే కానీ for me I believe in God. That's it, simple. ఓకే, అనిపిస్తుంటుందా మీరు వెళ్ళి చూస్తున్నప్పుడు సరే ఇది మనమే కట్టించినాం అని చూసినప్పుడు అలా అనిపిస్తుందా? ఓకే, people look at my name and say, oh who is this guy? ఓ థ్యాంక్ యూ అన్న. అసలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నా మిమ్మల్ని, ఎందుకంటే దాదాపు 1-2 గంటల నుంచి చాలా ఇబ్బంది పెట్టినట్టున్నా. ఇబ్బంది ఏం లేదు. ఓకే, పత్రికా మీడియా విలేకరులకు ఎప్పుడైనా అవైలబుల్. రోజు మీకు ఇబ్బంది అనిపిస్తుందా బయటికి వెళ్తున్న సందర్భాలలో? లేదు, ఏం లేదు. వెరీ మచ్ పీపుల్స్ పర్సన్. మన పని మనం చేసుకుంటాం. మనం ఒకరికి ఆటంకం కలిగకుంటే వారు కూడా మనకి ఏ రోజు కూడా ఏది చేయరు. మనం సాయం చేసే మనుషులం. కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. అదే పాలిటిక్స్. ఓకే, ఏంది మీ రాజకీయాల్లో మీ అంతిమ లక్ష్యం ఏందనంటే ఏం చెప్తారు? అంతేనా, లక్ష్యం అనేది ఏం లేదు. ఫైనల్ డెస్టినీ ఇన్ పాలిటిక్స్ అంటే వాట్ ఎవర్ ద పార్టీ డిసైడ్స్ ఐఎమ్ హ్యాపీ టు డూ ఇట్. వారు ఏమంటారు, ఏం చేయమంటారు. దయాకర్ రావు గారు మా గురువు. ఓకే, రాజకీయ గురువు గారా? గురువు గారు. ఓకే, సో వారి అంశాల మీద వాళ్ళు ఏం చేయమన్నా ఏది చేయడానికైనా మేము సిద్ధం. రైట్ అన్న, అడగంగానే మాకు ఇంత మంచి మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి ఆ నాన్నగారి చేతుల మీదుగా ఉన్న పరికరాలు కావచ్చు, లేదంటే ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, లేదంటే వారికి సంబంధించిన ల్యాండ్ కావచ్చు, మీరు చేసిన పనులన్నీ కూడా ప్రాక్టికల్ గా ఓవరాల్ గా మాకు ఇంత టైం కేటాయించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన టైం ఏం లేదు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. అబ్సల్యూట్లీ. ఇంతవరకు ఏ ఛానల్ కానీ ఏ రోజు కూడా మైక్ పట్టుకొని మాట్లాడలేదు. ట్రూ. సార్ కూడా ఎప్పుడు ఏం మాట్లాడేది ఏంటంటే, సార్ కొంచెం టైం పడుతుంది, మీరు మాట్లాడండి, తర్వాత కాల్ చేసుకుంటాను. ఓకే సార్, వెరీ హ్యాపీ ఫర్ యూ కమింగ్ డౌన్. మీరు ఇక్కడ వచ్చేటారు, నా దగ్గరకు వచ్చి అమూల్యమైన సమయాన్ని కేటాయించి చేయించినందుకు థ్యాంక్ యూ. ఇట్స్ మై ప్లెజర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రైట్.